వచ్చేసావా? బా, ఈ రోజు నాకు ఎంత బోర్ కొట్టిందో తెలుసా? మనసుకి బోల్డంత దిగులుగా కూడా అనిపించింది. అయ్యో, బోరెందుకు వల్లి? ఇంట్లో అమ్మ, ప్రేమ, అక్క, చెల్లి అందరూ ఉన్నారు కదా. కానీ మీరు లేరు కదా బా. చుట్టూ ఇంతమంది ఉన్నా మీరు లేకపోతే మనసుకి దిగులెత్తుంది బా. అందుకే ఎప్పుడెప్పుడు వస్తారా అని కళ్ళు కాళ్ళు కాసరి ఎదురు చూస్తా అన్నాను తెలుసా. ఎక్కువసేపు నేను అనుకోకపోతే మీరొచ్చాకే నాకు వచ్చింది తెలుసా. ఆచి బాబోయ్, బోళ్ళని నోట్లున్నాయి. ఎంతదాయి? 50,000. ఆచి బాబోయ్, 50,000? బలి బలి బలి, ఏమైంది? 50,000 చూడగానే కోమ వచ్చినట్టు ఎలా పడిపోయావేంటి? మొదటిసారే కదా. ఏంటి? అదే అంటే మీరు మొదటిసారి నాకు డబ్బులు ఇచ్చారన్న ఆనందం బా. అవును బా, ఈ డబ్బులతో నన్నేం కొనుక్కోమంటావు? అవి నా జీతం డబ్బులు, రేపు నాన్నకివ్వాలి. అంటే మీరు జీతం డబ్బులన్నీ మావి గారికి ఇచ్చేస్తారా? అవును, ఇల్లు నడిపించేది నానే కదా. అవును బా, ఇందులో ఎన్ని డబ్బులు మావి గారికి ఇస్తారంట? మొత్తం ఇచ్చేస్తాను. ఏంటి, మొత్తం ఇచ్చేస్తారా? అవును. అంటే మీ ఖర్చుల కోసం ఏం ఉంచుకోరుదా? నాకేం కావాలన్నా మా నాన్న ఇస్తారు. నాకు పెద్దగా ఖర్చులంటే ఏముంటాయి? అవునా, మీరు 50,000 ఇంటి ఖర్చుల కోసం ఇస్తున్నారుగా, మరి మీ నడిపి తమ్ముడు, చిన్న తమ్ముడు ఎంత ఇస్తున్నట్టు? నడిపోడేమో నాన్నతో పాటు రైస్ మిల్ చూసుకుంటున్నాడు. ఇక చిన్నోడేమో ఇంకా చదువుకుంటూనే ఉన్నాడు. ఆహా, అంటే ఈ ఇంట్లో మీరు ఒక్కరే జీతం ఇస్తున్నారన్నమాట. అంటే బయటికెళ్ళి జాబ్ చేస్తుంది నేను ఒక్కనే కదా, మరి నాన్నకి ఇవ్వడంలో తప్పేముంది? సరే, నేను స్నానం చేసిస్తాను. మా ఆయన డబ్బులు 50,000 ఇంటి ఖర్చుల కోసం ఇస్తున్నారంటే మామూలు విషయమా? మా అమ్మ 5,000తో నెలంతా ఇల్లు గడిపించేస్తుంది. అంటే ఈ లెక్కని ఈ ఇంట్లో అందర్నీ మా ఆయన పోషించేస్తున్నాడనమాట. అందరూ మా ఆయన సంపాదన తినేసి బతికెత్తున్నారనమాట. అంతకుముందు వరకంటే ఓకే, కానీ నేనొచ్చాక మాత్రం లెక్క మారాలి. ఈ డబ్బుల విషయంలో ఒక లెక్క సెట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. ఏంటి, నీ దగ్గర 800 లేవా? కొత్తగా పెళ్లైన వాళ్ళందరూ బాధ్యతలు వదిలేసి భార్యతో షికారు చేస్తున్నారా? నాకు మల్లెపూలు తీసుకురావడం కోసం కూడా నువ్వు మీ నాన్ననే డబ్బులు అడగాలి. నేను రెస్టారెంట్ కి తీసుకువెళ్తున్నానని తెలిసి కూడా నువ్వు జేబులో ₹1 లేకుండా వచ్చావు చూడు. అందుకు నాకు చాలా బాధేసింది. ఒక రకంగా అవమానంతో చచ్చిపోయాను కూడా. నన్ను ముట్టుకోవాలంటే కూడా మీ నాన్నని పర్మిషన్ అడిగేలా ఉన్నావు నువ్వు. మరి ఇలాంటోడివి నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది కదా. రే నడిపడా, ఏంట్రా ఇక్కడ కూర్చున్నా? ఏమైంది? ఏం లేదు, ఊరికే కూర్చున్నాను. నిన్ను చూస్తుంటే ఎందుకో బాధపడుతున్నావు అనిపిస్తుంది. చెప్పరా, ఏమైంది? తప్పు చేశానురా, పెళ్లి చేసుకుని తప్పు చేశాను. రే అన్నయ్య, ఏంట్రా అలా అంటున్నావు? వదిన్ని ప్రాణంగా ప్రేమించావు, తను దూరం అయితే బ్రతకలేనని చాలా బాధపడ్డావు. మరి వదిన్ని అంత ఇష్టంగా పెళ్లి చేసుకుని ఇలా మాట్లాడతావేంట్రా? ఏమైంది? మీరిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా? నేను భయస్తున్నా లేదంటే అసమర్థున్నా నాకర్థం కావట్లేదురా. ఈరోజు రెస్టారెంట్కి తీసుకెళ్తానని నా భార్యకి మాటిచ్చాను, కానీ నాన్న పర్మిషన్ ఇవ్వకపోయేసరికి దొంగచాటుగా తీసుకెళ్లాను. బాధేసిందిరా. కట్టుకున్న భార్యని అలా దొంగచాటుగా బయటికి తీసుకెళ్లే దుస్థితిలో ఉన్నందుకు నా మీద నాకే. రే అన్నయ్య, పెద్దోడి పెళ్లి వల్ల మనం 4-5 రోజులు రైస్ మిల్ తీలేదు కదరా. దానివల్ల ఆర్డర్స్ ఎక్కువ ఉండిపోయాయి. నాన్న నిన్ను బయటికి వెళ్ళొద్దని చెప్పింది అందుకే అయి ఉంటుంది. అంతేగాని భార్యని బయటికి తీసుకెళ్తాను అంటే నేనెందుకు వద్దంటారు చెప్పు? కావచ్చురా, కానీ రెస్టారెంట్కి తీసుకెళ్తానని నేను నా భార్యకి మాటిచ్చాను. తీసుకెళ్ళకపోతే తను బాధపడుతుంది. అది నాన్న అర్థం చేసుకోవాలి కదా. అలా కాకుండా ఇప్పుడు వెళ్ళడానికి కుదరదు,
తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అని అంత మొండిగా అన్నారంటే ఇక నాన్న పిల్లల ఇష్టాలని ఏం అర్థం చేసుకున్నాడు చెప్పు. రే అన్నయ్య, నీ బాధలో అర్థం ఉంది. రే, నువ్వు నాన్నని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు. ఏంటి, నేను అర్థం చేసుకోలేకపోతున్నానా? అవును, నాన్న నిన్నిప్పుడు వెళ్ళడానికి కుదరదు, తర్వాత ఎప్పుడైనా భార్యని బయటికి తీసుకెళ్ళు అని అన్నారు తప్ప అసలు వెళ్ళడానికే కుదరదు అని చెప్పారా చెప్పు? అంటే కేవలం మిల్లులో వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల నిన్ను బయటికి వెళ్ళొద్దు అని నాన్న అన్నారు. అది నువ్వు అర్థం చేసుకోవాలరా. రే, ఒకే ఒక గంటకి కొంపలేమన్నా మునిగిపోతాయారా? అది నాన్న అర్థం చేసుకోవాలి కదరా. పెళ్లి కాక ముందు వరకు అంటే ఓకేరా, నాన్న చెప్పినట్టు విన్నా, నాన్న చెప్పినట్టు నడుచుకున్నాను. మన జీవితాలు నాన్న చేతుల్లో ఉన్నాయి. కాని పెళ్ళైన తర్వాత భార్యతో మనకంటూ ఒక కొత్త జీవితం ఉంటుంది కదరా. ఆ జీవితం కూడా నాన్న చేతుల్లో ఉంటే ఎలారా? ఎలా? ఇప్పుడు కూడా ప్రతిదానికి మన నాన్న పర్మిషన్ తీసుకోవాలంటే ఎలారా? అంత జీవితాన్ని చూసిన నాన్నకి పిల్లలకు కొన్ని ఇష్టాలుంటాయి. ఆ ఇష్టాలకి తగ్గట్టుగా వాళ్ళని వదిలేయాలని తెలియకపోతే ఎలారా? అన్నయ్య, నువ్వు నీ ఒక్కడి జీవితం గురించి ఆలోచిస్తున్నావు, కాని నాన్న అందరి జీవితాల గురించి ఆలోచిస్తున్నారు. ఈ ఇంటిని, మన జీవితాల్ని నిలబెట్టడం కోసం ప్రతి క్షణం తపన పడతారా మన నాన్న. ఆయన ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా మన కుటుంబ క్షేమం కోసం, మన మంచి కోసమేరా. అది నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? అర్థమవుతుందిరా, అర్థమవుతుంది. నేను నాన్న దగ్గర మంచి కొడుగ్గా నిరూపించుకునే క్రమంలో నా భార్య దగ్గర మంచి భర్తను అనిపించుకోలేకపోతున్నాను. ఇటు కొడుగ్గా గెలవడం కోసం అటు భర్తగా ఓడిపోతున్నాను. నాకొక మూర మల్లెపూలు కొనాలన్నా మీ నాన్న దగ్గర చేయి చాచే పరిస్థితుల్లో ఉన్నావా? నన్ను బయటికి తీసుకెళ్లడం కోసం మీ నాన్న దగ్గర చేతులు కట్టుకుని పర్మిషన్ తీసుకునే పరిస్థితిలో ఉన్నావా అని నా భార్య మాట్లాడిన మాటలకి ఒక రకంగా నేను చచ్చిపోయాను. రే అన్నయ్య, కొన్ని రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయిరా. నువ్వలా బాధపడకు. కాదురా, మనకి పెళ్ళైన తర్వాత కూడా మన జీవితాలు నాన్న చేతుల్లోకి తీసుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. సరదాగా భార్యని బయటికి తీసుకెళ్లే విషయంలో కూడా నాన్నని పర్మిషన్ అడగడం అంతకన్నా కరెక్ట్ కాదు. అడిగిన తర్వాత కూడా వద్దని చెప్పడం ఏ విధంగానూ కరెక్ట్ కాదు. నచ్చట్లేదురా. నాన్న నిర్ణయం ఇప్పుడు కూడా మనల్ని శాసించడం ఏదీ నచ్చట్లేదు. చెప్పాలంటే నాన్నలా చేయడం తప్పనిపిస్తుంది కూడా. రేయ్, మిల్లికి వెళ్లే దారిలో ఆ చంద్రశేఖర్ దగ్గర డబ్బులు వసూలు చేసుకుని వెళ్ళాలి, గుర్తు చేయి. సరే. సరే అంటావు, మర్చిపోతావు ఎదవా. ఏమండి అంటే అన్నానంటారు గాని మన ముగ్గురు కోడళ్ళని చూడ్డానికి నాకు 2 కళ్ళు సరిపోవట్లేదండి. అయితే కాసేపు బావ కళ్ళు బదులు తీసుకుని 4 కళ్ళతో చూడక. నువ్వు నోరు మూసుకోరా. నువ్వు నీ కుళ్ళు జోకులు. కోళ్ళు జోకుల ఎవడక్క మొదలు పెట్టింది? నువ్వే కదా మొదలు పెట్టావు. ఏమండి సహజంగా ఉమ్మడి కుటుంబంలో తోడి కోడళ్ల మధ్య చిన్న చిన్న అసూయలు, అపార్థాలు, పోర్చుకోలేనితనం ఉంటాయి. కాని మన కోడళ్లు మాత్రం సొంత అక్కా చెల్లెలలా కలిసిపోయారండి. అవును బావా, ఒకే ఓట్లో 2 కత్తులైనా ఇముడతాయేమో గాని ఒకే కప్పు కింద 3 కుప్పులు ముడిపడవు అంటారు. మామూలుగా అయితే ప్రతి చిన్న విషయానికి జుట్టు పట్టుకుని కొట్లాట్లు. కానీ ముగ్గురు కోడలు మాత్రం పాలు పంచదారలా ఎంత బాగా కలిసిపోయారో. ఇవి నేను కష్టపడి సంపాదించా నాన్న అని ఇవ్వగానే నాన్న ఖచ్చితంగా చాలా సంతోషపడతారు. మా ఆయనగారి జీతం అంతా ఇలా ఒట్టి పుణ్యానికి ఇచ్చేయాల్సి వస్తుంది. కానీ మెల్లిగా జీతం డబ్బుల్ని వాళ్ళ నాన్నగారికి ఇవ్వకుండా మా దగ్గర ఉంచేసుకునేలా చేసేయాలి మరి. ఆ, బా నాన్నకి డబ్బులు ఇవ్వాలి. హలో మాస్టారు, ఏంటి ఇంకా అలాగే బొమ్మలా నిలబడిపోయి ఉన్నావు? మీ నాన్నగారు ప్రశాంతంగా ఉన్నారు. వెళ్ళి నా హైదరాబాద్ ట్రైనింగ్ విషయం మీ నాన్నగారితో మాట్లాడు. అంటే ఇప్పుడే మాట్లాడాలా? లేదు బాబు, ఒక వారం తర్వాత తీరిక చూసుకుని తీరుబడిగా మాట్లాడు. ఈలోగా నేను ట్రైనింగ్ కి వెళ్ళలేదని నన్ను జాబ్లో నుంచి పీకి పక్కన పడేస్తారు. 2 రోజుల్లో మనిద్దరం హైదరాబాద్ కి బయలుదేరాలి మగడా అని చెప్తుంటే ఇప్పుడే మాట్లాడాలా లేదా ఇడ్లీలు తిన్న తర్వాత మాట్లాడొచ్చా అని అర్థం పర్థం లేకుండా మాట్లాడతావేంటి సాగర్? బయలుదేరాలి, టైం లేదు. మళ్ళీ త్వరగా మీ నాన్నతో మాట్లాడు.
సరే అలాగే. వెళ్ళి మీ నాన్నతో ధైర్యంగా చెప్తావు కదా. ఆ, చెప్తాను. చూడు, నిన్ను రెస్టారెంట్ కి తీసుకెళ్లే విషయంలోనే మీ నాన్న పర్మిషన్ తీసుకోలేకపోయావు. మరి హైదరాబాద్ కి ట్రైనింగ్ కి తీసుకెళ్లే విషయంలో గట్టిగా మాట్లాడి పర్మిషన్ తీసుకోగలవా? తీసుకోగలనా ఏంటి? నిన్నంటే రెస్టారెంట్ విషయం కాబట్టి కరెక్ట్ గా మాట్లాడలేకపోయాను. అలా అని నీ జాబ్ విషయంలో గట్టిగా మాట్లాడకుండా ఎలా ఉంటాననుకున్నావు? మా నాన్నతో ఎంత గట్టిగా మాట్లాడతానో, నేను హైదరాబాద్ కి ట్రైనింగ్ కి తీసుకెళ్లే విషయంలో ఎలా ఒప్పిస్తానో నువ్వే చూస్తావుగా. నాన్న, ఈ నెల నా శాలరీ. ఏంట్రా 3000 తగ్గాయి? అదే నాన్న, మా ఆఫీస్ వాచ్మెన్ హాస్పిటల్ ఖర్చులకి ఇవ్వమని మీరే చెప్పారు కదా. ఓ అవును కదా, మర్చిపోయానురా. అత్త సొమ్ము అల్లుడు దాను అన్నట్టు ఈయన గారి జీతం మొత్తం ఇంట్లో ఇవ్వటమే దండగైతే బయట దాన ధర్మాలు కూడా చేస్తున్నారన్నమాట. రేయ్, బావా? ఆ రాజశేఖర్ గారికి లోడ్ పంపించాలని నోట్ చేయరా, మర్చిపోకు. అలాగే బావా. సాగర్, నాన్న, ఏంటి? నీతో కాస్త మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఈ రోజు కూడా రైస్ మిల్ ఎగ్గొట్టి షికార్లు తిరగడం గురించి మాట్లాడాలా? ఏంటి చెప్పు. అదేంటంటే నర్మదా. నాన్న, ఏంట్రా ఈ డబ్బులు? చిన్నోడా, మీ నాన్నకు డబ్బులెందుకు ఇస్తున్నావురా? ఇవ్వాలి కదమ్మా. మీ నాన్నకు నువ్వెందుకు డబ్బులు ఇవ్వాలరా? నాకు ప్రేమకి ఉండడానికి ఇల్లు ఇచ్చారు, 3 పూట్ల భోజనం పెడుతున్నారు. అందుకు నేను డబ్బులు ఇవ్వాలి కదా. రేయ్, బుద్ధుందా నీకు? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? మీరింట్లో ఉంటున్నందుకు మిగతా అవసరాలకి డబ్బులు ఇవ్వమని ఎవరు అడిగారా? నాకు పెళ్ళైంది కదమ్మా. పెద్దన్నయ్య, రెండో అన్నయ్య జాబ్ చేస్తున్నారు. మరి మేమిద్దరం ఏ పని చేయకుండా ఊరికే ఇంట్లో కూర్చొని తింటున్నామని ఎవరూ అనకూడదు. రేయ్, ఎవర్రా? ఎవరు నువ్వు ఊరికే ఇంట్లో తిని కూర్చుంటున్నావో అన్నది ఎవర్రా? నువ్వు, నీ భార్య, మీ ఇద్దరు బతుకు మీరు బతకండి. మీ అవసరాలు, మీ ఖర్చులు, మీ సంసారం, మీ బాధ్యత మీరే పడండి. ఆల్రెడీ అన్నారు కదమ్మా, వీడికే తిండి దండగా అంటే వీడికి తోడు ఇంకో మనిషి అని. రేయ్, మతి లేకుండా మాట్లాడుకో. అదేదో మీ నాన్న కోపంలో అలా అన్నారు. ఇక మీదట కోపంలో కూడా ఎవరూ అలా అనకూడదనే. రే చిన్నోడా, అసలు నువ్వు ఉజమా, వాడి చేతిలో ఉన్న డబ్బులు ఎంతో అడుగు. 6,000 అన్నా. 6,000. ఉజమా, ఇద్దరు మనుషులు 3 పూటలా తినడానికి, మిగతా అవసరాలకి ఒక నెలకి ఎంత ఖర్చు అవుతుంది? అయ్యో, ఏంటండి మీరు? వాడు చిన్న పిల్లోడు, ఏదో తెలియక మాట్లాడుతుంటే. భుజమా, ఇద్దరు మనుషులకి ఒక నెలకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పు చాలు. అయ్యో, ఏంటండి ఇది? భుజమా, అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. ఇద్దరికి కలిపి ఎంత అవుతుంది? నాన్న, ఏదో తెలియక మాట్లాడాడు, వదిలేండి నాన్న. అవునన్నా, తమ్ముడికి మేము చెప్తాం. మీరు కోపం తెచ్చుకోకుండా ఈ విషయాన్ని ఇద్దరితో వదిలేండి అన్న. ప్లీజ్ రేయ్, అన్నా. మీరుండండిరా. భుజమా అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్తావా లేదా? అది ఇద్దరు మనుషులకి ఎంత ఖర్చు అవుద్ది? అయ్యో, మీ ఇద్దరి మధ్యలో నేను చచ్చిపోతున్నాను. అమ్మా వల్లి, మాయగారండి. నువ్వు చెప్పమ్మా. ఇద్దరు మనుషులకి 3 పూటల భోజనానికి, మిగతా అవసరాలకి ఎంత ఖర్చు అవుతుంది? అంటే మావి గారండి, మరి ఇద్దరు మనుషుల కంటే ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా 8 నుంచి 10,000 దాకా అవుతుంది కదండి. సారు విన్నారో లేదో, సార్కి వినపడిందో లేదో, ఇద్దరు మనుషులకి 8 నుంచి 10,000 దాకా అవుతుంది. మరి ఏ లెక్కలో ఈ 6,000 ఇద్దరికి సరిపోతాయని సారిస్తున్నట్టు? ఏమండి, వాడేదో తెలియక చేస్తే మీరు కూడా పొందానికి పోతున్నారేంటండి? ముజ్జమ్మా, నువ్వు కాసేపు మాట్లాడకు. ఏరా, ఉద్యోగం చేస్తున్నానని పొగరా? ఒక నెల ఉద్యోగం చేసి 6,000 సంపాదించినందుకే నువ్వు ఇంత పొగరు చూపిస్తున్నావు. మరి 25 ఏళ్లుగా ఈ ఇంటి కోసం, మీ అందరి కోసం నేను దొడ్డు చాకిరీ చేశాను. మరి ఏ రోజైనా నీలాగా నేను పొగరు చూపించానా? పొగరు కాదు, ఒక కొడుగ్గా నేను మీకు ఇది ఇవ్వడం నా బాధ్యత. ఏంట్రా, కొడుగ్గా డబ్బులు ఇవ్వడం నీ బాధ్యత? సరేరా, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నిన్ను పెంచి పోషించి చదివించినందుకు నీకైన ఖర్చంతో లెక్కగట్టి చెప్పనా? మరి వాటికి కూడా నువ్వు డబ్బు లెక్కగట్టిస్తావా చెప్పు. మీరేదో 6,000 ఇచ్చేసి ఇంటి మొత్తాన్ని ఉద్ధరించేస్తున్నట్టుగా నువ్వు మన రైస్ మిల్ లో పనిచేస్తున్నావు కాబట్టి నీ వల్ల ఇంటికి రూపాయి ఆదాయం లేదు. ఇక సినమర్ది గారు చదువుకుంటున్నారు కాబట్టి ఖర్చే తప్ప లాభమే లేదు. మా ఆయనగారు ఒక్కరే ఉద్యోగం చేసి 50,000. ఏటి విన్నారా? చూడక, మా ఆయన రైస్ మిల్లులో చేస్తున్న వర్క్ కి
శాలరీ లెక్క కడితే 70,000 వరకు వస్తుంది.